పెన్నుం పొరట్టుం ఈ మూవీ మలయాళం మూవీ, తెలుగులో కూడా ఉంది. ఇది 2 అవర్స్ రన్ టైమ్ తో జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇది ఒక కామెడీ డ్రామా విలేజ్ బ్యాక్గ్రౌండ్ మూవీ. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇది ఫ్యామిలీతో చూసే మూవీ అంటే 100% చూడొచ్చు. నో అడల్ట్ సీన్, సింగిల్ సీన్ కూడా లేదు. సో మూవీ స్టోరీలోకి వస్తే, ఈ మూవీ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. ఒక చిన్న ఊర్లో చారులత అనే క్యారెక్టర్ అండ్ ఒక డాగ్ కి గురించి స్టోరీ మొత్తం రన్ అవుతుంది. వాళ్ళిద్దరి మీదే స్టోరీ రన్ అవుతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల చారులత అండ్ డాగ్ మీద ఊర్లో ఉన్న ప్రజలందరూ యాంటీ అవుతారు. అలా యాంటీగా మారడమే కాకుండా చారులతకి ఒక ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఊరంతా నమ్ముతారు. అది నమ్మి ఆ పర్సన్తో బలవంతంగా మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఊర్లో వాళ్ళందరూ. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, వాళ్ళిద్దరికి మ్యారేజ్ ఎందుకు చేయాలనుకున్నారు, మ్యారేజ్ చేస్తారా లేదా అనేది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేదే ఈ మూవీలో ప్లాట్. ఈ మూవీలో స్టోరీ కొత్తగా లేదు, బట్ తీసిన విధానం ఎక్కడా బోర్ కొట్టనీయకుండా అలా స్మూత్గా స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఈ మూవీలో మెయిన్గా ఊర్లో ఉండే వాళ్ళ మెంటాలిటీ, ఆ మనుషులు ఎంత ఇన్నోసెంట్గా ఉంటారు. ఏదైనా విషయం తెలియగానే దాన్ని ఏం వెరిఫై చేసుకోకుండా దాన్ని నమ్మి అది నిజంగానే జరిగిందని చెప్పి ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ అందరు స్ప్రెడ్ చేసుకోవడం, ఇలాంటి విషయాలన్నీ మూవీలో క్లియర్గా చూపించారు. ఇలా ప్రతిదీ వెరిఫై చేసుకోకుండా నమ్మడం వల్ల ఎవరి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మూవీలో చూపించారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద ఒక మంచి మెసేజ్ అయితే మూవీ నుంచి ఇచ్చారు. ఈ మూవీలో చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ డాగ్ చాలా వెల్ ట్రైన్డ్ ఉంది. యాక్టింగ్ చాలా బాగుంది. అంటే చాలా ట్రైన్ చేశారు ఆ డాగ్ని. ఆ డాగ్ క్యారెక్టర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ మూవీలో ఆ విలేజ్ సెటప్, ఆ విలేజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా మనకి చాలా ప్లస్ పాయింట్స్. ఎందుకంటే అందరూ యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఆ విలేజ్ సెటప్ కూడా బాగుంది. మూవీ నాకు మాత్రం బాగానే పర్లేదు అనిపించింది. మీరు ఒకసారి విలేజ్ డ్రామా, కామెడీ లాంటివి నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ మూవీ ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ 2.75 స్టార్స్. మీరు ఒకవేళ ఈ మూవీ చూస్తుంటే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు, మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ సజెషన్స్ ఇంకేమైనా కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బక్కబాబు లియో.